హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రవ్వ ప్రసాదం. దీన్ని రవ్వ కేసరి అని కూడా అంటారు. ఇది చాలా ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని మరో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 1 కప్పు గోధుమ రవ్వ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. లేకపోతే గోధుమ రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది. మనం ఈ గోధుమ రవ్వ వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి గోధుమ రవ్వ అనేది పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అది వేగే సమయంలో మీరు ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటున్నటువంటి వాటర్ని మనం వేయించుకుంటున్నటువంటి గోధుమ నూకలో నేను మీకు చూపిస్తున్న విధముగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత 3 నుంచి 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండండి. ఇలా నూక ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. అలా షుగర్ వేసుకున్న తర్వాత 3 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత మనకి గోధుమ రవ్వ ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ కేసరి రెడీ. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.